లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది పీసీఓఎస్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం పూర్వకాలంలో లాగా మన యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయినాయి. అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే అవనివ్వండి, మేము డాక్టర్స్ అయినా కానీ ఓపీలో 2 to 3 hours కంటిన్యూస్గా కూర్చోవడమే. సెడెంటరీ హ్యాబిట్స్ అనేవి పెరిగినాయి. సెడెంటరీ హ్యాబిట్స్ పెరగడం వల్ల వచ్చే నష్టం ఏంటి అని అంటే, వీ హ్యావ్ మోర్ ఫ్యాట్ ఇన్ ద పెల్విక్ ఏరియా. అబ్డమన్, బటక్స్ ఈ రీజియన్స్లో ఫ్యాట్ పెరిగిపోతుంది, విచ్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ విచ్ షుడ్ నాట్ బి దేర్. అక్కడ ఫ్యాట్ పెరిగినప్పుడు అడిపోజ్ టిష్యూస్ విచ్ ఈస్ యాంటీ ఆండ్రోజన్, ఫీమేల్స్కి అక్కడ ఫ్యాట్ అనేది ఇట్స్ ఆపోజిట్ అనమాట. యాంటీ ఆండ్రోజన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోతే పీసీఓడి అనేది మళ్ళీ పెరిగిపోతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మనం మార్చుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే కూర్చోవాలి, వీ కాంట్ అని అంటే దానికి చిన్న చిన్నవి ఇప్పుడు మనం యూట్యూబ్లలో చూస్తున్నాం. చైర్ ఎక్సర్సైజెస్ ఆర్ దేర్ అండ్ every half an hour to 40 minutes you get up, have a 10 to 15 steps or minimum of 30 steps అలా మోడిఫై చేసుకుంటూ ఉంటే, సో దట్ విల్ గివ్ అన్ ఎక్సర్సైజ్ టు అవర్ లెగ్స్ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అసలు ఆ పెల్విక్ రీజియన్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా ఉంటే మన పీసీఓడి అనేది అసలు రానే రాదు. ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. సో ఎవరైతే సాఫ్ట్వేర్స్ ఎవ్రీథింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మార్చుకోవడం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము కూర్చొనే ఉంటాము అని అంటే, గెటప్ అండ్ గో ఫర్ ఎ వాక్ అండ్ కమ్, గెటప్ గో ఫర్ ఎ వాక్ అండ్ కమ్. ఆర్ మాకు అసలు అది వీలు కాదు అని అన్నప్పుడు గో ఫర్ రన్నింగ్ యూ షెడ్ యువర్ క్యాలరీస్ బై రన్నింగ్. డేలో ఒక 1000 క్యాలరీస్ మనం షెడ్ చేసుకోగలగాలి అనేది ఒబీస్ పీసీఓఎస్ వాళ్ళకి మేము చెప్పేది. బట్ అది పాసిబుల్ అంటే ఎస్, ఇట్స్ పాసిబుల్. స్టార్ట్ ఫ్రమ్ 30 minutes ఆఫ్ వాకింగ్ and go to running, shed calories and decrease your weight so that your pelvic fat will be decreased. Abdominal fat తగ్గిపోవాలి. అబ్డామినల్ ఫ్యాట్ తగ్గిపోతేనే మన పీసీఓడి ఫ్యాట్ టిష్యూస్ ఇవన్నీ ట్రీట్మెంట్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫుడ్స్, యూ టేక్ లిటిల్ ఫుడ్స్ వైల్ యూ హ్యావ్ డోంట్ వర్క్ ఆర్ యూ హ్యావ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఫుడ్స్ అనేవి లిమిట్, క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. పోర్షన్ ఆఫ్ ద ఫుడ్ షుడ్ బి డెఫినెట్లీ డిక్రీజ్డ్. అండ్ మనం చెప్పుకున్నట్టుగా మిగతా షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అవన్నీ తగ్గించేసేయండి. స్ట్రెస్, ఎస్, నైట్స్ స్లీప్ ఉండకపోతే మాత్రం నైట్స్ స్లీప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అడిక్వేట్ స్లీప్ విల్ డిక్రీజ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్.